గుజరాత్ టైటన్స్ పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. కరెక్ట్ టైంలో బ్యాట్ తో ఇరగదీశాడు. ఎలిమినేటర్ లో తన మార్కు చూపించాడు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. అనుభవాన్నంతా ఉపయోగించాడు. సీనియర్ గా తన రోల్ కు న్యాయం చేశాడు. బెయిస్టోతో కలిసి పరుగుల మోత మోగించాడు. ముంబై ఇండియన్స్ కు తన అవసరం ఇంకా ఉందని ఆట తీరుతోనే చెప్పేశాడు. జస్ట్ 28 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. విమర్శకుల నోళ్లు మోయించాడు. ఓవరాల్ గా 50 బంతులు ఆడిన హిట్ మ్యాన్ 81 పరుగులు సాధించాడు. 162 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. నాటౌట్ దశలో రోహిత్ ఫామ్ అందుకోవడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను గుర్తు చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాదిరిగానే కీలకమైన ఎలిమినేటర్ లోనూ ఇంపాక్ట్ చూపించాడంటున్నారు. ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ ను కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమేనంటున్నారు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రోహిత్ కు ఆరంభంలోనే 2 ఛాన్సులు దొరికాయి. 3 పరుగులు 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర క్యాచ్లు మిస్ అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు హిట్ మ్యాన్ అవకాశమే ఇవ్వలేదు. బ్యాట్ తో వీరకొట్టుడు కొట్టాడు. ఐపీఎల్ చరిత్ర తిరగరాశాడు. ఐపీఎల్లో 300 సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. హిట్ మ్యాన్ ఖాతాలో ఇప్పుడు మొత్తంగా 302 సిక్స్లున్నాయి. 357 సిక్స్లతో క్రిస్ గేల్ టాప్ లో కొనసాగుతున్నాడు. 291 సిక్స్లతో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో 7000 పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 271 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 7038 పరుగులు సాధించాడు. 29.82 యావరేజ్ ను నమోదు చేశాడు. ఇందులో 47 హాఫ్ సెంచరీలు 2 సెంచరీలున్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 266 మ్యాచ్ల్లో 8618 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 410 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 81 పరుగులు. ఈసారి 31.54 యావరేజ్ నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 150.18. సీజన్లో 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 40 ఫోర్లు 22 సిక్సర్లు బాదాడు. సీజన్లో తొలి 6 మ్యాచుల్లో పెద్ద స్కోర్లు చేయనప్పటికీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. సిఎస్కే ఎస్ఆర్హెచ్ పై 70 పరుగుల మార్కును టచ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పైన హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటన్స్ పై ఎలిమినేటర్లలో 81 పరుగులు కొట్టడంతో హిట్ మ్యాన్ పై అంచనాలు పెరిగిపోయాయి. రెండో క్వాలిఫైయర్లోనూ చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.